క్వాలిఫైయర్ మ్యాచ్లో గుజరాత్ జట్టు ఓడిపోవడం, ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ గెలవడంతో ఇప్పుడు క్వాలిఫైయర్ 2 మ్యాచ్ అనేది మనకి శుక్రవారం నాడు అంటే 29వ తారీఖున జరగబోతుంది. క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో ఏ జట్టు అయితే గెలుస్తుందో ఆ జట్టు ఫైనల్లోకి అడుగుపెట్టి ఇక ఫైనల్స్లో బెంగళూరు జట్టుతో తలపడి ఇరు జట్లలో ఎవరో ఒకళ్ళు ట్రోఫీని అందుకుంటారు. అయితే అసలు ఇప్పుడు న్యూ చండీగఢ్ ముల్లాన్పూర్ పిచ్ బ్యాటర్లకు ఏ రకంగా షాక్ ఇవ్వబోతోంది, అసలు అక్కడ పరిస్థితి ఏంటనేది చూద్దాం. ఇక్కడ ముల్లాన్పూర్ స్టేడియంలో కనుక మనం చూసినట్టయితే వర్షం కనుక పడితే చాలా సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ అయితే అక్కడ ఉంది. ఆల్మోస్ట్ ఒక 1 అవర్లో అక్కడంతా కూడా డ్రై అయ్యే అవకాశం ఉంటుంది. అయితే రీసెంట్గా అది కొంచెం బాగు చేయించారు. కానీ రేపు అంటే శుక్రవారం నాడు కనుక గమనించినట్టయితే అస్సలు అక్కడ వర్ష ప్రభావమే లేదు. సో మ్యాచ్ రద్దయ్యే అవకాశం లేదు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఒకవేళ కనుక మ్యాచ్ వేరే కారణం వల్ల ఏదైనా రద్దయితే మాత్రం గుజరాత్ రాజస్థాన్ జట్లలో గుజరాత్ జట్టు ఫైనల్స్లోకి ఆడకుండానే వెళ్ళిపోతుంది. కారణం ఏంటి అంటే ఇప్పటికే వాళ్ళు పాయింట్ల పట్టికలో రన్ రేట్ పరంగా చూసుకున్న, పాయింట్స్ పరంగా చూసుకున్న టాప్లో ఉన్నారనమాట. అంటే రాజస్థాన్ కన్నా ఎక్కువ ఉన్నారు. రాజస్థాన్కి ఓన్లీ 16 పాయింట్స్, గుజరాత్కి 18 పాయింట్స్ అనమాట. ఇది పక్కన పెట్టేస్తే ఇప్పుడు రేపటి మ్యాచ్ పరిస్థితి ఏంటి అనేది కనుక చూస్తే ఇది రెడ్ సాయిల్ అలాగే బ్లాక్ సాయిల్ తో తయారైంది. దీనివల్ల బౌన్స్ చాలా స్థిరంగా ఉంటుంది. బ్యాట్ మీదకి బంతి చాలా సాఫీగా వస్తుంది కాబట్టి ఇది బ్యాటర్లకు స్వర్గధామం అని చెప్పాలి. మ్యాచ్ ప్రారంభంలో కొత్త బంతితో పేసర్లకు స్వింగ్ లభిస్తుంది. షైనింగ్ తగ్గాక వికెట్లు తీయడం కష్టమవుతుంది. అయితే కట్టర్లు, స్లోయర్ బాల్స్ వేయడం ఇక్కడ ముఖ్యం. స్పిన్నర్లు మ్యాచ్ మధ్యలో బంతి పాతపడే కొద్దీ స్పిన్నర్లు కొంతవరకు పుంజుకుంటారనమాట. అయితే ఇక ముఖ్యంగా చెప్పాలంటే తేమ ప్రభావం కారణంగా వీళ్ళకి కొంతవరకు అంటే 20% వరకు హ్యూమిడిటీ లెవెల్స్ అయితే ఉంటాయి. సో ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా నైట్ టైమ్స్లో మంచి ప్రభావం ఉంటుంది కాబట్టి టాస్ గెలిచిన జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ మొదట బ్యాటింగ్ చేసే జట్టు కనీసం 220 రన్స్ ప్లస్ చేయాలి. అప్పుడే వాళ్ళు కొద్దిగా సేఫ్ జోన్లో ఉన్నట్టు. 200 కన్నా తక్కువ చేశారు అంటే మాత్రం జట్టు ఇంటికి వెళ్ళినట్టే.